ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలు అమూల్యమైనవని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ సూర్యనారాయణపురంలో గల కంపర వీణారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్కూల్ ప్రాంగణంలో గల సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ వర్మకు ఫౌండేషన్ చైర్మన్ హరీష్, సభ్యులు వీరబాబు, పిడక శేషులు శాల్వా కప్పి సత్కరించి మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాలు కావాలని కోరిన వెంటనే తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు చైర్మన్ తలాటం హరీష్ను సత్కరించారు. కార్యక్రమంలో జనసేన వీరబాబు, పిడక శేషు, వాసంశెట్టి శేష, అబ్బాయి, చలపతి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు మన సతీష్ ఫౌండేషన్ గారు అడిగారు. వెంటనే మన ముఖ్య అతిథిగా మన వనమాడి కొండబాబు గారు అబ్బాయి మన మోహన్ వర్మ గారు ముఖ్య అతిథికి వచ్చారు. ఆయన చేతుల మీద ఈ ఫంక్షన్ జరుగుతుందండి. ఇది వచ్చేసి కంపర వీణారావు గారి ప్రాథమిక పాఠశాలలో సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్లో హరీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ పిల్లలకి బుక్స్ అందజేయడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నామో మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట కూడా గవర్నమెంట్ తరఫున స్కూల్కి ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా మేము సపోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం.